హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ఏకలింగం గురించి జరిగిందంతా కూడా ఇంట్లో చెప్పడంతో ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది. ఇక పల్లవి అయితే, ఏంటి ఏకలింగం ఆస్తి మొత్తాన్ని మింగేయాలని చూస్తున్నాడా? మరి ఆస్తి మొత్తాన్ని వాడు మింగేస్తే నా పరిస్థితి ఏంటి? వాడు వీళ్ళతోనే ఇట్లా మాట్లాడాడంటే మరి నాకు ఆస్తి ఇస్తాడని నమ్మకం ఏంటి అని చెప్పి ఇక అవని పల్లవి తన మనసులో అనుకుంటూ ఏకలింగం దగ్గరికి వెళ్తుంది. ఏకలింగానికి ఫోన్ చేసి, ఏకలింగం ఏంటి ఆస్తిని ఇవ్వనన్నావంట, అయినా వాళ్ళ ఆస్తిని తీసుకుని వాళ్ళకి ఇవ్వనంటావా అని చెప్పి ఇక ఏకలింగాన్ని నిలతేయడంతో, ఏకలింగం చూడు, ఇప్పటికే నేను చాలా కోపంగా ఉన్నాను. నీ మాటలతో నన్నింకా చిర్రెత్తనివ్వకు. సుడు, నీకు ఆస్తి కావాలా లేకపోతే ఆస్తి మొత్తం వాళ్ళకి ఇవ్వడం కావాలా? ఆస్తి కావాలి అనుకుంటే నేను చెప్పినట్టు చేసావనుకో, వచ్చిన ఆస్తిలో సగభాగాన్ని నీకిస్తాను. లేకపోతే ఆస్తిలో వాళ్ళిచ్చే పావల వాటా తీసుకుని నోరు మూసుకుని పక్కకి పో అని చెప్పి ఇక ఏకలింగం అయితే పల్లవి మీద విరుచుకుపడతాడు. ఒక్కసారిగా పల్లవి, చూడు, నాకు ఆస్తిలో సగభాగమే కావాలి, నువ్వేం చెప్తే అది నేను చేస్తాను అని అంటుంటే ఇక ఏకలింగం చెప్తా చెప్పినప్పుడు సేద్దువులే అని అనుకుంటూ కాల్ కట్ చేస్తాడు. ఇక పల్లవి అయితే, ఆస్తిలో సగభాగం నాకొస్తుంది, అలాగే ఈ ఏకలింగాన్ని అడ్డు తొలగించుకుంటే మొత్తం నాకే వస్తుంది. ఏకలింగం గాడు అసలు అవని మీద అలాగే ఆ కుటుంబం మీద ఏ రకంగా పగ తెచ్చుకుంటాడో అది చూస్తాను. అలాగే కుటుంబంలో అందరినీ ఆస్తికి అడ్డు లేకుండా తొలగిస్తే ఆ తర్వాత ఈ ఏకలింగంగాన్ని నేను అడ్డు తొలగిస్తాను అని చెప్పి పల్లవి అయితే తన మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఏకలింగం అయితే కొంతమంది రౌడీలకి ఫోన్ చేసి, రేయ్, నాకొక ఆడది కొట్టింది, దాన్ని బతకనివ్వకూడదు అని అంటుంటే, అయ్యా మిమ్మల్ని ఎవరు కొట్టారయ్యా అని అంటుంటే, రేయ్, కొట్టిందని చెప్పాను, మళ్ళీ నన్ను ఎవరు కొట్టారని అడగడం కాదు. సుడు, మీకు ఫోటో పంపిస్తాను, దాన్ని చంపేయండి అని చెప్పి ఏకలింగం అయితే ఇక రౌడీలతో చంపేమని చెప్పడంతో ఇక వాళ్ళు కూడా ఏకలింగం చెప్పినట్టు అవన్నీ చంపడానికి ప్లాన్ చేసుకుంటారు. ఇక ఏకలింగం అయితే, చూడండి, ఎవ్వరికి అనుమానం రాకూడదు, దాన్ని లేపేయాలా, దెబ్బతో ఊరొచ్చిన వాళ్ళందరూ కూడా భయపడి మళ్ళీ సిటీ పారిపోవాలా అని చెప్పి ఇక ఏకలింగం అయితే గట్టిగానే ప్లాన్ చేస్తాడు. ఇక ఇక్కడ చూస్తే ఇంటికి కొంతమంది రౌడీలైతే ఇంటిని చుట్టుముడతారు. ఇక ఇంట్లో అవని అలాగే అక్షయ్ ఇక కుటుంబ సభ్యులందరూ కూడా కూర్చుని భోంచేస్తూ జరిగిన దాన్ని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రాజేంద్ర అయితే, అమ్మ అవని, ఆ ఏకలింగం గాడు త్రాచుపాము లాంటివాడు, వాణ్ణి కొట్టినందుకు ఖచ్చితంగా వాడు పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. నాకు ఈ పల్లెటూరు గురించి బాగా తెలుసు. పైగా వాడు చిన్నప్పుడు కాస్త మొరటగా ఉండేవాడు, కానీ పెద్దయ్యాక ఈ రకంగా తయారవుతాడని అస్సలు ఊహించలేదు అని చెప్పి ఇక రాజేంద్ర మాట్లాడుతుంటే, దానికి అక్షయ్, నానా, నేనుండగా అవని ఒంటి మీద చెయ్యేస్తాడా? వాణ్ణి చంపేస్తాను అని అక్షయ్ మాట్లాడుతుంటే ఇక అవని అయితే, మావయ్య గారు, సరే మావయ్య గారు, నా జాగ్రత్తలో నేనుంటాను, మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఇక అవని మాట్లాడుతుంది. పార్వతి అయితే, ఏవండి, అనవసరంగా వాడితో గొడవ పెట్టుకున్నట్టున్నాం అని అంటుంటే ఇక కమల్, అమ్మా, వాడితో మనం గొడవ పెట్టుకోలేదు, వాడే మనతో గొడవకి దిగాడు, అయినా ఆస్తులు మొత్తాన్ని లాక్కొని వాడు మనకి టోపీ పెట్టాలని చూస్తున్నాడు అని చెప్పి కమల్ అంటుంటే ఇక శ్రీకర్ అయితే, అవునమ్మా, మన ఆస్తుని వాడు అనుభవించడం ఏంటి, పైగా అయినా అంత ఈజీగా వాడికి ఆస్తులు వదిలేస్తామా ఏంటి అని చెప్పి శ్రీకర్ మాట్లాడుతూ ఉంటే ఇక శ్రియ, ఎందుకు, ఎంత ఆస్తులుంటే ఏం ప్రయోజనం, అన్ని ఆస్తులు పెట్టుకుని మాతో ఇక్కడ గొడ్డు చాకరీ చేయిస్తున్నారు, పైగా పని వాళ్ళని పెట్టుకోవడానికి మనకి గతి లేనట్టుగా అన్ని పనులు మాతోనే చేయిస్తున్నారు, నిన్నటి నుంచి పనులు చేసి మా ఒళ్ళంతా పులిసిపోయింది, ఇక మా వల్ల కాదు, మావయ్య గారు, ఈ ఆస్తుల గొడవ నాకక్కర్లేదు,
నేను ఇప్పుడే సిటీ బయలుదేరి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక శ్రేయ మాట్లాడుతుంటే శ్రేయ మాటలకి శ్రీకర్, ఏంటి నీకు ఆస్తులు అవసరం లేదా అని అంటుంటే, చూడు శ్రీకర్, ఆల్రెడీ మావయ్య గారు చెప్పేశారు, ఈ ఊర్లో ఉన్న ఆస్తులు మనకి సంబంధం లేదని, కేవలం అవి అక్షయ్ బావగారి అమ్మగారివని, మరి మనకి రాని ఆస్తి కోసం ఇక్కడ నానా అవస్థలు పడ్డం నా వల్ల కాదు. ఇప్పుడే మా డాడ్కి ఫోన్ చేశాను, డాడ్ కార్ పంపిస్తా అన్నారు అని చెప్పి ఇక శ్రేయ మాట్లాడుతుంటే శ్రేయ మాటలకి పార్వతి అయితే, అమ్మ శ్రేయ, మీ మావయ్య గారితో నేను నచ్చ చెప్తాను, అందరం కలుసునేటప్పుడు నువ్వు ఒక్కదానివే అలా వెళ్ళిపోవడం ఏంటమ్మా, అంత బాగుండదమ్మా అని చెప్తుంటే, అత్తయ్య గారు ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి, నేనిక్కడ ఉండలేకపోతున్నాను, పగలంతా పని చేసి చేసి అలసిపోయి కాస్త పడుకుందామా అనుకుంటే రాత్రికి దోమలు కుడుతున్నాయి, నా వల్ల కాదు అని చెప్పి ఇక శ్రేయ అయితే లేచి తన లగేజీని సర్దుకుంటూ ఉంటుంది. ఇక రాజేంద్ర అయితే, పార్వతి, శ్రేయాని ఆపమాకు, వెళ్ళనివ్వు అని చెప్పడంతో ఇక శ్రీకర్ అయితే, నాన్న ఏమంటున్నారు అని అంటుంటే, ఇప్పుడు జరిగే గొడవల్ని చూసిన తర్వాత శ్రేయ అక్కడికి వెళ్ళడమే మంచిది, అలాగే శ్రేయతో పాటు మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఇక రాజేంద్ర అయితే పార్వతిని అలాగే పెద్దావిడ్ని ఇక పల్లవిని కూడా వెళ్ళమంటాడు. అవనిని కూడా, అమ్మ అవని, ఇక్కడ గొడవల్ని మేం చూసుకుంటాం, నువ్వు మీ అత్తయ్య వాళ్ళని తీసుకుని సిటీ బయలుదేరండి అని చెప్పడంతో ఇక అవని, అయ్యో మావయ్య గారు, ఇక్కడ ఇట్లాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలి వెళ్ళడం అంత కరెక్ట్ కాదు, నేను మీతో పాటు ఇక్కడే ఉంటాను, అత్తయ్య మీరు, అమ్మమ్మ గారు, పల్లవి, శ్రేయ, ఆరాధ్యం తీసుకుని మీరు సిటీ వెళ్ళిపోండి అని చెప్పడంతో ఇక పార్వతి అయితే, ఏంటి నేను, ఇక అలా మాట్లాడుకొని అందరూ కూడా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి నిద్రపోతుంటారు. ఇక ఆరాధ్య మాత్రం, అమ్మా నాకు నిద్ర పట్టట్లేదు అని అంటుంటే ఇక ఆరాధ్యకి కథలు చెప్తూ అవని అయితే ఆరాధ్యని నిద్రపుచ్చుతుంది. ఆరాధ్యతో పాటు అక్షయ్ కూడా చిన్నపిల్లాళ్లాగా ఇక నిద్రపోతాడు. అలాగే అవని కూడా ప్రశాంతంగా నిద్రపోతుంది. ఇక ఇక్కడ చూస్తే పల్లవి అయితే ఇంటి చుట్టూ ఉన్న రౌడీలను చూసి ఇంకా ఏకలింగంకి ఫోన్ చేస్తుంది. ఏయ్, నువ్వు అవని మీద అటాక్ చేయడానికి రౌడీల్ని పెట్టావా అని అడగడంతో ఇక ఏకలింగం నవ్వుతూ, నువ్వు తెలివైన దానివే, నేను అనుకున్నంత అమాయకురాలువేమీ కాదు అని చెప్పి ఇక ఏకలింగం అయితే, ఈ ఏకలింగం మీద చెయ్యేసినా ఎవరినైనా సరే వదిలిపెట్టను, చంపేస్తాను, ఆ అవని కూడా బ్రతకడానికి వీల్లేదు అని చెప్పి ఏకలింగం మాట్లాడుతుంటే ఇక పల్లవి, ఏయ్ నీకేమన్నా పిచ్చా, అవని మీద అటాక్ చేస్తే అంత ఈజీగా వదిలేస్తారనుకుంటున్నావా అని అంటుంటే ఇక ఏకలింగం గట్టిగా నవ్వుతూ, చూడు, ఈ సిరిపల్లిలో ఈ ఏకలింగానికి ఒక బ్రాండ్ ఉంది, ఏకలింగం పేరు వింటేనే ఆమడ దూరానున్న పిల్లలు కూడా ఏడు పాపేస్తారు, అట్లాంటిది ఆ అవని నా ఒంటి మీద చెయ్యేసింది, పైగా నా మనుషుల ముందు నన్ను కొట్టింది, అట్లాంటి దాన్ని వదిలేస్తానా, అస్సలు వదిలిపెట్టను అని చెప్పి ఏకలింగమైతే, చూడు, నువ్వు ప్రశాంతంగా నిద్రపో, ఉదయాన్నే సల్లని కబురిందువా, అవని సచ్చిందని అని చెప్పి ఏకలింగమైతే ఇక కాల్ కట్ చేస్తాడు. పల్లవి, విడికి ఎట్లా చెప్తే అర్థమవుతుంది, అవనిని చంపే ప్రయత్నంలో ఏమాత్రం మిస్ అయినా వాళ్ళని అలాగే వాళ్ళతో పాటు ఆ ఏకలింగాన్ని ఇంట్లో ఎవ్వరూ వదిలిపెట్టరు అని చెప్పి పల్లవి భయపడుతుండగానే ఇక కొంతమంది రౌడీలైతే దొంగచాటుగా లోపలికైతే వస్తారు. వాళ్ళని చూసిన పల్లవి, వీళ్ళు వచ్చేసినట్టున్నారు, ఏదో ఒకటి చేసి వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేస్తాను అని అనుకుంటూ ఇక పల్లవి అయితే వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళడంతో వాళ్ళు మాత్రం పల్లవి కంటపడకుండా ఇక దొంగచాటుగా అవని ఉన్న గదిలోకి వెళ్తారు. అవనిని చూసి, రేయ్, ఇదిగో మనం చంపాలనుకున్న ఆ అవని ఇక్కడే ఉంది, ఇదిగోండ్రా అని చెప్పి ఫోన్లో ఫోటో చూపించి ఇక అవని వైపు చూపిస్తారు. ఒక్కసారిగా ఇక రౌడీ అయితే కత్తిని తీసి అవని మీద అటాక్ చేయబోతుంటే ఇక పల్లవి వెనక నుంచి ఆ రౌడీని గట్టిగా కర్రతో కొడుతుంది. ఒక్కసారిగా రౌడీ వెనక్కి తిరిగి పల్లవి మీద అటాక్ చేయబోతుంటే ఇక నిద్రపోతున్న అవని అలాగే అక్షయ్ ఇక ఆరాధ్య ముగ్గురు కూడా లేస్తారు. ఇక గట్టిగా అరవడంతో ఇంకా అక్షయ్ అయితే వాళ్ళని బాగా కొడుతుంటాడు. అక్షయ్తో పాటు ఇక ఇంట్లో అందరూ కూడా వచ్చి వాళ్ళ మీద అటాక్ చేస్తారు. అలా అందరూ కలిసి ఆ రౌడీల్ని చితక్కొడతారు.
అలాగే వాళ్ళ మొహానికున్న ముసుగుల్ని తొలగించబోతుంటే వాళ్ళని అక్కడి నుంచి పల్లవిని జాగ్రత్తగా తప్పిస్తుంది. తను కావాలని కింద పడిపోయినట్టుగా యాక్ట్ చేసి అమ్మా కాపాడండి కాపాడండి అంటూ పల్లవి అయితే ఇక రౌడీల్ని వెళ్ళిపోయేలాగా ఇంట్లో అందరినీ తన వైపుకు తిప్పుతుంది. ఇక అందరూ తన వైపుకు తిరిగేసరికి రౌడీలు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతారు. ఇక అందరూ కూడా పల్లవి దగ్గరికి వెళ్ళేసరికి రౌడీలు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతారు. ఇక పల్లవి అయితే వాళ్ళు వెళ్ళిపోయారని నిర్ణయించుకొని ఇక నార్మల్గా పైకి లేవబోతూ మళ్ళీ పడిపోతుంది. ఇక కమల్ అయితే ఏయ్ ఏమైంది, నీకు బాగానే ఉంది కదా అని చెప్పి ఇక కమల్ పల్లవిని ఎత్తుకొని ఒక దగ్గర కూర్చోపెడతాడు. ఇక పల్లవి అయితే నాకు ఇప్పుడు బాగానే ఉంది బావా అని అంటుంటే ఇంకా శ్రీకర్ అన్నయ్య ఆ యదవలు తప్పించుకుని పారిపోయారు అని అంటుంటే ఇక అక్షయ్ ఖచ్చితంగా వాళ్ళు ఆ ఏకలింగం గాడి మనుషులే, వాళ్ళే కావాలని మన మీద అటాక్ చేయడానికి వచ్చారు అని చెప్పి ఇక అక్షయ్ అయితే కోపంతో రగిలిపోతాడు. ఇక పల్లవి వైపు చూస్తూ కమల్ చూడు, నువ్వు ఇన్నాళ్ళకి ఒక మంచి పని చేసావు, వదిన్ని కాపాడావు అని చెప్పి కమల్ ఇక పల్లవిని మెచ్చుకుంటూ ఉంటాడు. ఇక ఉదయాన్నే ఏకలింగం అయితే పల్లవికి ఫోన్ చేసి ఏయ్ నీకు అసలు బుద్ధుందా, అయినా నీకు ఆస్తి కావాలన్నప్పుడు నేనేం చేసినా చూస్తూ ఊరుకోమన్నాను, అంతేగాని ఇలా ఆ అవనిని కాపాడమనలేదు అని చెప్పి ఏకలింగం అయితే ఇక పల్లవిని కోపాడుతుంటే పల్లవి చూడు, నువ్విప్పుడు ఉన్న పలంగా అవనిని చంపేస్తే నిన్ను ప్రాణాలతో వదిలేస్తారనుకుంటున్నావా, అయినా నీకు కొంచెమైనా బుద్ధుందా, ఆస్తి కావాలి అంటే అవనిని చంపడం కాదు, అసలు ఏం చేయాలో దాని గురించి ఆలోచించు అని చెప్పి ఇక పల్లవి అయితే ఏకలింగానికి ఒక ఐడియా ఇస్తుంది. ఏకలింగం చూడు, ఆస్తి కోసం ఏదన్నా చేస్తాను, కానీ ఆ అవని నా గౌరవం మీద దెబ్బ కొట్టింది, దాన్ని అంత ఈజీగా వదిలేను అని అంటుంటే చూడు, ఆస్తి దక్కించుకున్నాక నువ్వు అవనిని ఏం చేసినా నాకు సంబంధం లేదు, అవనినే కాదు అవనితో పాటు ఇంట్లో నా అందరినీ కూడా నీకు నచ్చినట్టు చేసుకో అని చెప్పి పల్లవి మాట్లాడుతుంది. పల్లవి మాటలకి ఇక ఏకలింగం అయితే మౌనంగా ఉండిపోతాడు. ఇక ఇంతలో అక్షయ్ అలాగే శ్రీకర్ కమల్ ముగ్గురు కూడా ఏకలింగం అంటూ గట్టిగా వాళ్ళ ఇంటి ముందు అరుస్తూ ఉంటారు. ఇక ఏకలింగం బయటికి రాకపోయేసరికి అక్షయ్ అలాగే కమల్ శ్రీకర్ ముగ్గురు కూడా ఆవేశంగా లోపలికి వెళ్తారు. ఒక్కసారిగా ఏకలింగం ఇంట్లో ఉన్న ఇక అవని తల్లైన మీనాక్షి ఫోటోని చూసి అక్షయ్ షాక్ అయిపోతాడు. కమల్ అయితే అన్నయ్య ఏంటన్నయ్య, అవని వదిన వాళ్ళ అమ్మగారి ఫోటో ఇక్కడుంది అని చెప్పి ఇక కమల్ శ్రీకర్ ఇద్దరు కూడా అక్షయ్తో అనడంతో అక్షయ్ కూడా ఆ ఫోటోని చూసి అట్లాగే షాక్ అయిపోతాడు. ఇక పైనుంచి కిందకి దిగుతున్న ఏకలింగం ఏంట్రా ఏకంగా ఇంటికే వచ్చి గొడవ చేస్తున్నారు, అయినా ఇలా ఇంటి మీద పడి గొడవ చేసేంత పెద్ద తప్పు నేనేం చేశాన్రా అని చెప్పి ఇక ఏకలింగం అయితే పైనుంచి కిందకి దిగుతూ వాళ్ళ మీద అరుస్తూ ఉంటాడు. కానీ వాళ్ళల్లో అక్షయ్ ఉలుకు పలుకు లేకుండా అలానే ఫోటో చూస్తూ ఉంటాడు. ఇక ఇంతలో ఏకలింగం కిందకి దిగి ఏంట్రా ఆవిడ్ని అట్టా సొత్తున్నావు, ఆవిడ నా మేనత్త అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయిపోతూ ఇక ఏకలింగం అన్న మాటలకి ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయిపోతాడు. ఏంటి ఆవిడ నీ మేనత్త అని అడగడంతో అవును ఆవిడ నా మేనత్తే, నేను అయినా ఆవిడ గురించి మీకెందుకు అని చెప్పి ఇక ఏకలింగం అయితే అక్షయ్ని అడుగుతుంటే ఇక అక్షయ్ ఆవిడ ఎక్కడుంది ఇప్పుడు అని అడగడంతో ఆవిడ ఎక్కడుందో నాకే తెలీదు, నాకు ఊహ తెలియనప్పుడు ఎవరినో ప్రేమించి ఇంట్లో వాళ్ళని ఎదిరించి వెళ్ళిపోయింది, ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ వల్లే ఒక విధంగా మా నాన్న కుంగిపోయి చచ్చిపోయాడు అని చెప్పి ఇక ఏకలింగం అయితే మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయిపోతాడు. ఏంటి ఈవిడ నీ మేనత్త ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందా, ఎవరిని ప్రేమించింది, ఆయన ఎవరు అని అడుగుతుంటే అది తెలిస్తే ఆయన అక్కడికే వెళ్ళేదాన్ని కదా, మా నాన్న సావు బతుకుల ముద్య కొట్టు మిట్టాడినప్పుడు వాళ్ళ చెల్లిని చూడాలని సానా అంటే సానా బాధపడేవాడు, ఆవిడ కోసం ఎతకని చోటంటూ లేదు, ఆవిడ ఎక్కడుందో తెలీదు, ఆవిడ ఎవరిని పెళ్లి చేసుకుందో తెలీదు అని చెప్పి ఇక ఏకలింగం అయితే మీనాక్షి గురించి
ఇంకా మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కసారిగా ఇక అక్షయ్ అయితే, చూడు ఆవిడ గురించి తప్పుగా మాట్లాడమంటే చంపేస్తాను అని చెప్పి ఇక అక్షయ్ అంటుంటే, ఏకలింగం చాలా బాగుంది. మా మేనత్త గురించి మాట్లాడుతుంటే నువ్వెందుకు అంతలా ఊగిపోతున్నావు? ఆయన నువ్వు ఇక మీనాక్షి గురించి తెలుసుకున్న అక్షయ్ ఇక ఏకలింగాన్ని ఒక్క మాట కూడా అడగకుండా మౌనంగా వెళ్ళిపోతాడు. ఏకలింగానికి కూడా ఏమీ అర్థం కాదు. అలాగే ఏకలింగం ఏమైంది, ఎందుకు వీడు ఇట్లా వెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఇక ఏకలింగం అయితే వాళ్ళ వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. అలాగే పల్లవి అయితే ఇక ఏకలింగానికి ఫోన్ చేసి, మా వాళ్ళు మీ ఇంటికి వస్తున్నారు అని చెప్తుంటే, రావడము అయ్యింది, పోవడము అయ్యింది. అయినా గొడవకొచ్చిన వాళ్ళు గొడవ పడకుండా మా మేనత్త ఫోటోస్ చూసి అట్టా వెళ్ళిపోయారు అని చెప్పి ఇంకా ఏకలింగం అయితే పల్లవితో మాట్లాడుతుంటే, పల్లవి ఏంటి మీ మేనత్త ఫోటోని చూసి వెళ్ళిపోయారా అని ఆశ్చర్యపోతూ అడుగుతుంది. అదే నాకు కూడా అర్థం కావట్లేదు, ఆవిడ్ని చూసి వీళ్ళెందుకు వెళ్ళిపోయినట్టో అని అంటుంటే ఇక పల్లవి, అసలు మీ మేనత్త ఎవరు, ఆవిడ్ని చూసి వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు అని చెప్పి ఇక పల్లవి ఆలోచిస్తూ ఉండగా ఏకలింగం వాళ్ళ మేనత్త ఫోటోని పల్లవి ఫోన్కి పంపిస్తాడు. ఒక్కసారిగా పల్లవి ఇక మీనాక్షి ఫోటోని చూసి షాక్ అయిపోతుంది. ఇక పల్లవి అయితే ఏకలింగంతో ఫోన్లో మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఏకలింగానికి ఏమీ అర్థం కాదు. ఇక పల్లవిని కలవడానికి వాళ్ళు ఎప్పుడూ కలిసే ప్లేస్కి అయితే వెళ్తారు. అక్కడ పల్లవి మీ మీ మేనత్త మీనాక్షినా అని అడగడంతో, మా మేనత్త మీనాక్షి అని నీకెవరు చెప్పారు అని అడగడంతో, అదే నువ్వు ఫోటో పంపించావు కదా మీనాక్షి ఫోటో అని అంటుంటే, ఎవరా మీనాక్షి, నీకు తెలిసినట్టే మాట్లాడుతున్నావు అని అంటుంటే, తను అవని వాళ్ళ అమ్మ అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక ఏకలింగం షాక్ అయిపోతాడు. సుడు, ఇప్పటి వరకు మా ఇంట్లో ఈ ఫోటో పెట్టుకుని పూసేస్తుంది ఈవిడ మీద ప్రేమతో కాదు, ఆవిడ ఎప్పుడెప్పుడు దొరికిద్దా ఎప్పుడెప్పుడు చంపేద్దామా అని మా నాన్న పోతా ఆవిడ గారికి అన్యాయం చేశానని ఆస్తి మొత్తం ఆవిడ పేర మీద రాసి పోయాడు. ఆవిడేమో ఎవరినో పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఆవిడ్ని ఇప్పటి వరకు వెతికి ఎక్కడుందో తెలియక వదిలేశాను. ఇక ఆవిడ గురించి తెలిసిన తర్వాత ఆవిడ్ని చంపేయకుండా వదిలిపెట్టను, ఆవిడ్ని చంపుతాను, ఆవిడ కూతురు ఆవిడని చంపుతాను అని చెప్పి ఏకలింగమైతే ఇక అవని గురించి అలాగే మీనాక్షి గురించి తెలుసుకుంటాడు. ఇక ఇక్కడ చూస్తే అక్షయ్ కూడా మీనాక్షి ఎవరో కాదు ఏకలింగానికి మేనత్త అన్న సంగతి తెలుసుకుని ఇంకా షాక్ అవుతూ ఇంటికైతే వస్తాడు. అవని అక్షయ్ని, ఏవండి ఏమైందండి, ఏం జరిగిందండి అని అడుగుతూ ఉంటే ఇక కమల్, వదిన ఎన్ని రోజులు మీ అమ్మగారి గురించి ఏమీ తెలియక అందరూ కూడా అత్తయ్యని చాలా అవమానించారు కదా, కానీ అత్తయ్యకి చాలా కుటుంబం ఉంది వదిన అని చెప్పడంతో ఒక్కసారిగా అవని, కన్నయ్య ఏం చెప్తున్నావు, నువ్వు మా అమ్మ గురించేనే చెప్తున్నావు అని అంటుంటే, అవును వదిన, ఇన్ని రోజులు అత్తయ్యకి కుటుంబం లేదని అమ్మ కూడా అవమానించింది కదా, అత్తయ్యకి చాలా పెద్ద కుటుంబం ఉంది. ఆ ఏకలింగం ఎవరో కాదు, అత్తయ్యకి స్వయాన మేనల్లుడు, ఏకలింగం వాళ్ళ నాన్నే అత్తయ్య వాళ్ళ అన్నయ్య అని చెప్పడంతో ఒక్కసారిగా పార్వతి కూడా షాక్ అయిపోతుంది. ఇక రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ఏకలింగం గురించి జరిగిందంతా కూడా ఇంట్లో చెప్పడంతో ఒక్క